హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ప్రవీణ్ పగడాల మరణం మీద గత కొన్ని రోజులుగా రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఒకటి బాగా ప్రచారంలోకి వచ్చింది. ఈ సీసీ కెమెరా ఫుటేజ్‌లో చెప్తుంది ఏందంటే, ప్రవీణ్ పగడాల మద్యం బాటిల్ కొంటున్నాడు. మద్యం బాటిల్ అదిగో ప్రవీణ్ పగడాల హెల్మెట్ ధరించి కచ్చి పట్టుకొని అతను మద్యం బాటిల్ కొంటున్నట్టు ఒక సీసీ కెమెరా ఫుటేజ్‌ని బాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కానీ అతని సన్నిహితులు చెప్తుంది ఈ వీడియోలో ఉంది ప్రవీణ్ పగడాల కాదు. వాళ్ళ సన్నిహితులు, వాళ్ళ అభిమానులు చెప్తుంది ఈ వీడియోలో ఉంది ప్రవీణ్ పగడాల కాదు. కానీ ఇప్పుడు నడుస్తున్న కథనాలు ఎలా ఉన్నాయంటే, హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద ప్రవీణ్ పగడాల బయలుదేరారు. విజయవాడకి వెళుతున్న దారి మధ్యలోనే కోదాడ దగ్గర మద్యం బాటిల్ తీసుకున్నారు. కోదాడ దగ్గరలో మద్యం బాటిల్ ఎక్కడో ఆగి ఆయన మద్యాన్ని సేవించారు. అంటే మద్యం బాటిల్ ప్లస్ వాటర్ బాటిల్ కూడా అది తీసుకున్నారు. తర్వాత వెళ్ళే దారిలో విజయవాడలో కొంతసేపు ఆగి ప్రయాణం చేశారు. విజయవాడ దగ్గర దాదాపు 200 సీసీ కెమెరా ఫుటేజ్‌ని పోలీసులు గుర్తించడం జరిగింది. అక్కడ రామవరపాడు ఎక్కడైతే ఏలూరు రోడ్డు, బందర్ రోడ్డు సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ సర్కిల్ దగ్గర మరొకసారి బైక్ యాక్సిడెంట్‌కి గురైంది. అంతకుముందు కూడా కోదాడ దగ్గర మద్యం సేవించి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒకసారి యాక్సిడెంట్‌కి గురైంది. ఇవన్నీ కూడా ఆధారాలు లేని వార్తలు. సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి కొన్ని వార్తలు. కొన్ని విషయాలకు మాత్రమే ఆధారం ఉంది. అవి కూడా ఆధారాలు పోలీసులు ధృవీకరించలేదు. ఇదే నిజమని పోలీసులు ధృవీకరించలేదు. కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి ఒక ప్రచారం మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దాని తర్వాత దాంట్లో ఉన్న వాస్తవాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే రామవరపాడు దగ్గర ఆయన బైక్ మరొకసారి కింద పడిపోయేటువంటి పరిస్థితి కింద పడింది. కింద పడిన తర్వాత అక్కడే ట్రాఫిక్ ఎస్ఐ కూడా ఆయన గుర్తించడం జరిగింది. ఎవరు మీరు ఏంటి అని అడగటం జరిగింది. అంటే అక్కడ ఒక బైక్ మీద కింద పడ్డాడని గుర్తించాలి. ఆయన ప్రవీణ్ పగడాలని గుర్తించలేదు. కానీ ఆయననే ప్రవీణ్ పగడాలని చెప్పుకున్నాడంటే అక్కడ ఆటో డ్రైవరు వాళ్ళ సహకారంతో అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు రోడ్డు పక్కనే. సరే అతను విశ్రాంతి తీసుకున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడని ట్రాఫిక్ ఎస్ఐ అనుకున్నారు. తర్వాత అదే పార్కులో అతను రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు 3 గంటల పాటు. అయితే ఇక్కడే కీలక అనుమానం ఏంటంటే, రోడ్డు మీద అతను సేద తీరాడు, లేదు రోడ్డు పక్కన పార్కులో అతను సేద తీరాడు. సేద తీరే క్రమంలో ఖచ్చితంగా హెల్మెట్ పక్క తీస్తాడు కదా. ఇదంతా జరిగింది సాయంత్రం 5:30 నుంచి 8:30 గంటల ప్రాంతంలో. ఆ రోజు సాయంత్రం 24వ తారీఖు 5:30 గంటల నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఇదంతా జరిగింది. ఇది ఖచ్చితంగా అప్పుడు హెల్మెట్ తీసుకున్నటువంటి విజువల్ ఒక్కటైనా బయటకు రావాలి కదా, ఫోటోనన్నా బయటకు రావాలి కదా. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి విజువల్స్ కానీ ఫోటోలు కానీ పూర్తిగా హెల్మెట్ పెట్టుకున్నటువంటివి, కట్టుకున్నటువంటివి. ఇది వాళ్ళ సన్నిహితులు లేవనెత్తున్న అనుమానం. ఇది ప్రవీణ్ పగడాల అయి ఉంటే అతను విశ్రాంతి తీసుకున్న టైంలో ఖచ్చితంగా హెల్మెట్ తీసి పక్కన పెట్టి ఉండేవాళ్ళు. అది చెప్పండి. ఇది కేవలం ప్రవీణ్ పగడాల మీద కోపం ఉన్నటువంటి ఎవరో ప్రచారం చేస్తున్నటువంటి వార్తలు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరో వెంటబడి ఉంటారు, ఎవరో చంపి ఉంటారన్న వార్తల్లో నుంచి కొంత బయటకు వచ్చినట్టు కనపడతా ఉంది. ఎవరో ఏదో చేసి ఉంటారు అని మేము అనుకోవట్లేదు. కాకపోతే ఆయనకు వడదెబ్బ ఏమైనా తగులు ఉంటుంటుంది. మేము కూడా అనుకుంటున్నాం ఆయన వణుకుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు అనేటువంటిది కొంతమంది సన్నిహితులు చెప్తున్నమాట. అతను వణుకుతూ బైక్ డ్రైవ్ చేస్తున్నా అంటే షేక్ అవుతున్నాడు. వణుకుతూ అంటే బండి షేక్ అవుతుంది. అతను బండి నడిపే క్రమంలో బండి షేక్ అవుతుంది. కాకపోతే ఇక్కడ నడుస్తున్న కథనేది, ఈ రామవరపాడు సర్కిల్ నుంచి బయలుదేరిన తర్వాత కూడా పోలీసులు వద్దని చెప్పినా వినకుండా బయలుదేరిన తర్వాత కూడా ఏలూరు దగ్గర మరొకసారి మద్యాన్ని సేవించాడు. అప్పుడు తన కంట్రోల్లో తను లేడు. అప్పటికే హెడ్ పగిలిపోయిన బండి, బుల్లెట్ బండి. ఆ హెల్మెట్ అంటే హెడ్ పగిలిపోయి కేవలం రైట్ సైడ్ ఇండికేటర్ ద్వారా బండిని నడుపుకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో అప్పటికే దాదాపు 350 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక 100 కిలోమీటర్లు తన డెస్టినీకి వెళ్ళటానికి అవకాశం ఉందనుకున్న టైంలో బండి చాలా ఇబ్బందిగా బండి నడపడం స్టార్ట్ చేశాడు. కొవ్వూరు టోల్కి ప్లాజా ఆ పరిసర ప్రాంతాల్లోకి వచ్చేసరికి అతను పూర్తిగా బైకు నడపలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. సహజంగా కూడా వడదెబ్బ అంటే ఎండకి బాగా జర్నీ చేసిన తర్వాత బైక్ నడపడం అనేది చాలా హీట్తో కూడిన పని. బైక్ నడిపే ఎవరికైనా బాగా తెలుసు, బాడీ ఎండలో ఎక్కువసేపు బైక్ రైడ్ చేయటం సాధ్యం అయిపోదు కాదు. బాడీ బాగా హీట్ ఎక్కింది, బాడీ సహకరించదు. దాదాపు 300 కిలోమీటర్లు కేవలం పూర్తిగా ఎండలో, పూర్తిగా నడి ఎండలో, ఎండాకాలం ఎండ. మార్చి నెలలో అసలుకే ఇప్పటికే ఫిబ్రవరి నెలలోనే ఎండాకాలం వచ్చింది. అందులో మార్చి నెలలో నడి ఎండలో 300 కిలోమీటర్ల బైక్ నడిపిన తర్వాత ఏ వ్యక్తికి కూడా ఓపిక ఉండదు. మద్యం తాగాడా తాగలేదా పక్కన పెట్టేద్దాం. సహజంగా ఏ వ్యక్తికి కూడా ఓపిక ఉండదు, సహనం కోల్పోతాడు.
అతను 3 గంటల రెస్ట్ కాదు కదా! ఆ నైట్ గనక అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళా తర్వాత రోజు గనక జర్నీ చేసి ఉంటే వేరుకుండేది. పైగా నిజంగా గనక మద్యం గనక అతని బాడీలోకి వెళ్ళుంటే అది ఇంకా హీట్ లేవనెత్తే అవకాశం ఉంటది. బాడీని పూర్తిగా కూడా డిమాలిష్ చేసే అవకాశం ఉంటది. దానివల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. సోమశీలి కింద పడిపోయే అవకాశం ఉండొచ్చు. అది కేవలం ప్రవీణ్ పగడాలని కాదు. ఆ ప్లేస్‌లో మీరున్నా, నేనున్నా, ఇంకెవరు ఉన్నా సరే. ఈ ఎండాకాలం ఎండలో రోజువారీ బండి నడిపే బైక్ రైడర్స్ ఏమన్నా తట్టుకొని నడపగలరేమో కానీ వందలాది కిలోమీటర్లు. ఆయన ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, కాళ్ళలో తిరిగే వ్యక్తి, రోజువారీ బైక్ రైడర్ కానటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి విజయవాడ ఆల్రెడీ బైక్ మీద వెళ్ళి, మళ్ళా విజయవాడ నుంచి అంటే అప్పటికే 300 కిలోమీటర్లు విజయవాడ, హైదరాబాద్ నుంచి. తర్వాత ఇంకొక 150 కిలోమీటర్లు రాజమండ్రికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం అంటే ఇది చాలా రిస్క్‌తో కూడింది. ఆ రిస్క్‌లో నుంచే ఈ రిస్క్ సంభవించింది. అంతే తప్ప దీని వెనకాల ఇంకేమీ ఉండకపోవచ్చు అనేటువంటి విషయాలు ఇప్పుడు ప్రచారంతో ఉన్నాయి. సరే మద్యం తాగాడా లేదా? ఇక నన్నాపిచ్చి ఒక వ్యక్తి మన నుంచి దూరం అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి మీద మనం అనవసరంగా రకరకాల కథనాలు ప్రచారం చేయటం, రకరకాల ఆలోచనలకు వెళ్ళటం అవి వద్దు. కాకపోతే దీంట్లో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అనేక అనుమానాలు ఎవరో ఏదో చేసుంటారు. ఎందుకంటే గతంలో వివాదాలున్నాయి. ఇతను కూడా నాకు ప్రాణహాని ఉందని 10 రోజుల క్రితం సోషల్ మీడియాలో వాపోయాడు. ఒక పోస్టో, వీడియో పెట్టాడు. కాబట్టి అనుమానాలు నివృత్తి చేయడానికి వార్తలు ప్రచురితం చేసుకోవటం తప్ప, లేదు అతనికి ఈ మద్యం అలవాటు, పలానా మద్యం తాగాడు, పలానా చోట తాగాడు, పలానా ఇన్ని తాగాడు, ఇది అనవసరం. ఈ చర్చ అనవసరం. మన మధ్య నుంచి ఒక మనిషి లేకుండా పోయిన తర్వాత మనిషి నుంచి వీరంత వరకు మంచిని నేర్చుకోవాలి తప్ప, మంచిని తీసుకోవాలి తప్ప, ఇతర విషయాలను ప్రచారం చేయడం ద్వారా అతను అభిమానించి ఇప్పటికీ అతను ఈ మన మధ్య నుంచి వెళ్ళిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్న అతని అభిమానుల్ని నిరాశపరచడమో, నిరుత్సాహపరచడమో, ఇబ్బంది పెట్టడమో తప్ప ఇంకేం కాదు. కాబట్టి ఈ కథనాలు, ఈ సీసీ కెమెరా అందుకే పోలీసులు కూడా చూడండి చాలా సెన్సిటివ్‌గా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. పోలీసులకి ఈ విషయాలన్నీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఒకరోజు పని. కానీ ఎందుకు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ ఉన్నారు? మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో ఏ విషయాన్ని రాజకీయాలకు చేసుకుందాం, శవరాజకీయాలు ఎలా చేద్దామని ఆలోచించే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మీద బురద జల్లటానికి ఏమైనా చేయడానికి తెగబడే శక్తులు ఉన్నాయి. మతాల మధ్య చిచ్చు రేపి అవసరాలు తీర్చుకుందామనే రాజకీయ ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే ప్రభుత్వం చాలా సెన్సిటివ్‌గా ఈ విషయం తీసుకుంది. డే 1 ముఖ్యమంత్రి చంద్రనాయుడు గారు స్పందించారు. డే 1 నారా లోకేష్ గారు స్పందించారు. డే 1 హోంమంత్రి అనిత గారు స్పందించారు. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం జరిగింది. అందరి అనుమానాలను నివృత్తి చేయడం కోసం మీకేదైనా అనుమానం ఉన్నా సరే, చిన్న ఎవిడెన్స్ ఉన్నా పట్టుకొని రండి, మేము దాని గురించి అనలైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటిది పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అయితే పోలీసుల కంటే ముందే సీసీ కెమెరా ఫుటేజ్‌ని ఆ షాపుల దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లేకపోతే మీడియా వాళ్ళు తీసుకొని వైరల్ చేయడానికి సిద్ధపడ్డట్టు నిన్న నుంచి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. పోలీసులు ఆఫీసర్‌గా ప్రెస్ మీట్ విడుదల చేసిన సీసీ ఫుటేజ్ కాదు ఇదేమి. షాపుల దగ్గర ఆల్రెడీ నమోదైన సీసీ కెమెరా ఫుటేజ్ ఆ షాపుల ఓనర్స్ దగ్గర ఉంటుంది కాబట్టి ఎవరి కాల్‌గా వైరల్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది తప్ప, పోలీసులు ఆఫీసర్‌గా ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో పలానా వ్యక్తి ప్రవీణ్ పగడాలా, ఇదిగో మద్యం బాటిల్ కొన్నాడు, పలానా షాపులో కొన్నాడు, పలానా ఏరియాలో తాగాడు, ఇదేమీ చెప్పలేదు. పోలీసులు ఇంతవరకు ఏమీ చెప్పలేదు. కాబట్టి అతను అభిమానులు కానీ, సన్నిహితుడు కానీ మరీ బాధపడాల్సిన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదేదో మీడియా కథనాలు తప్ప. కాకపోతే ఏందంటే కారణం ఏదైనా సరే ఇది ఒక ప్రమాదం మాత్రమే అనేటువంటిది మాత్రం క్లియర్‌గా అర్థమవుతున్న విషయం. దీంట్లో ఎలాంటి కుట్ర కోణాలు ఉండకపోవచ్చు అని చెప్పేసి అతని సన్నిహితుడు కూడా ఇప్పుడు భావిస్తున్నటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది.